అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవదత్త. శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులకి నమస్కారం. క్రితంసారి మనం చేసిన ఎపిసోడ్లో భీష్మాచార్యుడి జనన వృత్తాంతము, ఆ తర్వాత ఆయన కౌరవ సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో మనం డిస్కస్ చేసుకున్నాము. దాన్ని ఈ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. తమ్ముళ్ళైనటువంటి అంటే సవితి తల్లి సత్యవతికి తండ్రి ద్వారా పుట్టినటువంటి విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు, పెద్దవాడు చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన తర్వాత విచిత్ర వీర్యుడిని యువరాజును చేసి కాశీరాజకుమార్తెలైనటువంటి అంబ, అంబిక, అంబాలికను తీసుకొచ్చాడు. అంబ వృత్తాంతాన్ని మనం చాలా విపులంగా చర్చించాము. ఇంకా ఆ తర్వాత పాండురాజు వివాహము, ఇద్దరు భార్యలను వివాహం ఆడాడు. పెద్ద భార్య వసుదేవుడి 5వ చెల్లెలు, అంటే కృష్ణ పరమాత్మ యొక్క మేనత్త పృథ. అయితే వసుదేవుడి మేనబావ అయినటువంటి కుంతి భోజుడు ఈ అమ్మాయిని పెంచుకున్నాడు సంతానం లేనందువల్ల. అందుకని పృథకి కుంతి అనే పేరు వచ్చింది. పృథ అనే పేరు మనం చాలా చోట్ల వాడము. ఎక్కడ కుంతి అనే సర్వసామాన్యంగా అందరికీ తెలుసు. ఆ తర్వాత పాండురాజు మెసొపటోమియాని దండెత్తినప్పుడు, ఈరోజు ఇరాన్, ఇరాక్ అంటున్నాము, మద్రదేశము ఆ రోజుల్లో పేరు, శల్యుడి చెల్లెలైనటువంటి మాద్రిని వివాహం చేసుకున్నాడు. శల్యుడు చాలా గొప్ప వీరుడు. పాండురాజుతో యుద్ధం జరిగిన తర్వాత పాండురాజు యొక్క ప్రతాపాన్ని కీర్తిస్తూ మా దేశ సాంప్రదాయము ప్రకారము యుద్ధంలో మమ్మల్ని గెలిచిన వాళ్ళు కానీ మాతో సమానమైన వాళ్ళని కానీ మేము ఆడపిల్లని ఇవ్వటం మా ధర్మం అని చెప్పి మాద్రినిచ్చి, మద్రదేశపు కుమార్తె కదా, మాద్రినిచ్చి వివాహం చేశాడు. వాళ్ళిద్దరూ హస్తినాపురానికి వచ్చిన తర్వాత భీష్మాచార్యుడు చెప్పాడు, నాయన నువ్వు చాలా యుద్ధాలు చేస్తూ ఉండిపోయావు, ఈరోజు ఇద్దరు భార్యలను చేసుకున్నావు, కొన్నాళ్ళు నువ్వు సంసార సుఖాన్ని అనుభవించు అని శతశృంగానికి పంపారు. దాన్నే ఈరోజు సిమ్లా అంటున్నాము. అక్కడ మనం చెప్పుకున్నాం క్రితంసారి, చాలా ఆశ్రమాన్ని అది కట్టుకొని యథేచ్ఛగా విహరిస్తూ ఆయనకి ఎంతో ఇష్టమైన వేట కొనసాగిస్తూ భార్యలతో కొంతకాలం సంతోషంగా ఉన్నాడు. పొరపాటున రతిక్రీడలో ఉన్నటువంటి కిందముడు అనే ముని లేడీ రూపంలో ఉన్నప్పుడు బాణప్రయోగం చేశాడు. ఆ సందర్భంగా కిందముడు శాపం ఇచ్చి చనిపోయాడు. సరే, సంసార సుఖం పక్కన పెడదాం, సంతానం కావాలి కదా. కానీ కిందముడి శాపం వల్ల భార్యలతో సమాగం చేస్తే చనిపోతావని చెప్పారు. గొప్ప ధర్మ సంకటం ఏర్పడ్డది. ఈ సందర్భంలో మనందరికీ తెలుసు, పాండురాజు కుమారులు మనం పాండవులు అంటాము. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రహస్యం ఉన్నది. అసలు వీళ్ళందరూ కురువంశంలో వాళ్ళే అంటే దాని అర్థం ఏమిటి? పాండవులు కూడా కౌరవులే అని అర్థం. అంటే అందరూ కురువంశంలో వాళ్ళే. అందుకే వ్యాస భగవానుడు ఎక్కువసార్లు ధృతరాష్ట్రులు పాండుకుమారులు అనే రాశారు. అంటే పాండురాజు కుమారులు ధృతరాష్ట్రుడి కుమారులు. మనం అలవాటు కొద్ది సినిమాల్లో కానివ్వండి, టీవీ సీరియల్స్లో కానివ్వండి, ఇతరత్రా ఎక్కువగా పాండవులు కౌరవులు అంటాం అనేది పరిపాటి. కానీ టెక్నికల్గా అందరూ కౌరవులే. పోనీ కన్వీనియంట్ ప్రకారం అలాగే అనుకుందాం. ఇక్కడ పాండవుల జన్మకు సంబంధించినటువంటి ఒక రహస్యం ఉన్నది. ఏం జరిగిందంటే, పాండవులు పుట్టకముందు కొత్తగా ఇంద్రుడి పోస్టు ఖాళీ అయితే కొత్త ఇంద్రుడిని నియమించారు. చాలామంది అనుకుంటుంటారు ఇంద్రుడు అంటే ఒకడే అని. కానీ ఇంద్రత్వం అన్నది ఒక పోస్ట్. ఆ పోస్టు రకరకాల కారణాలతో రకరకాల పుణ్యాలు చేసినటువంటి వాళ్ళకి రొటేట్ అవుతూ ఉంటుంది. మనం కూడా చూస్తుంటాం కదా, కంపెనీలు కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, సీఈఓలు కానివ్వండి, ప్రిన్సిపాల్స్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానివ్వండి, పోస్టులో మారుతూ ఉంటాయి. అలా ఇంద్రుడికి ఒక పోస్ట్, ఇంద్రత్వాన్ని ఇచ్చారు. ఆ ఇంద్రుడు తన విమానంలో విహరిస్తూ హిమవత్ పర్వత శ్రేణిలో కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుడు అమ్మవారిని లెక్క చేయకుండా అటువంటి నుంచి వెళ్ళటానికి ప్రయత్నించాడు. అంటే నేను కొత్తగా ఇంద్రుడినయ్యాని, అంతే కదా. కొత్తగా పదవులు వస్తే కొంచెం గర్వం, అహంకారం వస్తూ ఉంటుంది. ఇంద్రుడు ఈజ్ నో ఎక్సెప్షన్. అక్కడ పరమశివుడు శాపాన్ని ఇచ్చాడు, నువ్వు మనిషిగా పుట్టు, అంటే మానవ లోకంలో పుట్టు అని.
అప్పుడు ఒక ధర్మ సంకటం ఏర్పడ్డది. ఏ విధంగా? ఇప్పుడు ఈయన ఇంద్ర పదవిని ఖాళీ చేసి మానవ రూపంలో జన్మిస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇంద్ర పదవిని పొందేటందుకు అర్హత లేని వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అది పెద్ద ప్రాబ్లం వచ్చింది. మరి ఎట్లా? అందుకని ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన్ని వేడుకున్నారు. ఇప్పుడు ఈయన మానవ లోకంలో జన్మిస్తే ఇంద్ర పదవి ఖాళీ అవుతుందని. దాని ప్రకారంగా ఈ పరమేశ్వరుడి శాపాన్ని, ఇంద్రుడికి వచ్చిన పరమేశ్వరుడి శాపాన్ని, ఆ శాపాగ్నిని 5 భాగాలుగా విడదీశారు. చాలా జాగ్రత్తగా వినండి. 5 భాగాలుగా విడదీశారు. మొదటి భాగాన్ని ధర్మదేవత దగ్గర ఉంచారు. అంటే ఇందులో కొంత మీమాంస ఉన్నది. యమధర్మరాజా ధర్మదేవత అని పెద్దలు పూజ్యులు రాసినటువంటి కొన్ని గ్రంథాలలో వాటిలో పరిశీలించాక, ముఖ్యంగా పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసినటువంటి మహాభారత సంగ్రహంలో ధర్ముడు లేదా ధర్మదేవత దగ్గర మొదటి అంశ ఉంచారు. రెండవ అంశ వాయుదేవుడి దగ్గర ఉంచారు. మూడవ అంశ శాపాగ్ని అంశ ఇంద్రుడు స్వయంగా తన దగ్గరే ఉంచుకున్నాడు. మిగిలిన 2 అంశాలు, ఒకటి అశ్వినీ దేవతల్లో ద్రస్యుడు అనే వాటికి ఇచ్చారు, ఇంకొకటి అనపత్యుడు అనే వాళ్ళకి ఇచ్చారు. అంటే ఆ మొత్తం పరమేశ్వర శాపాన్ని ఇంద్రుడు భరించలేకపోతే దాన్ని 5 భాగాలుగా విడగొట్టి మొదటి భాగాన్ని ధర్మదేవత దగ్గర, రెండవ భాగాన్ని వాయుదేవుడి దగ్గర, మూడవ శాప అంశని ఇంద్రుడు స్వయంగా తన దగ్గరే పెట్టుకున్నాడు. మిగిలిన 2 అశ్వినీ దేవతలలో మొదటి వాడైనటువంటి ద్రస్యుడు, రెండవ వాడైనటువంటి అనపత్యుడు వీళ్ళ దగ్గరగా ఉంచారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు పుడతారు. ఇది పరమేశ్వరుడి శాసనం, ఆయన నేతృత్వంలో జరిగినటువంటి అరేంజ్మెంట్. సో ఇక్కడ చూడండి, అది చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాండురాజు సంతానం ఎలా పొందాలి అన్న దాని మీద విచికిత్స, డిస్కషన్ అంటాం ఈ రోజుల్లో. దాని మీద చర్చించిన తర్వాత, ఎందుకంటే ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా పిల్లల్ని కనలేనటువంటి పరిస్థితి కిందముడు ఇచ్చిన శాపానికి, మరెట్లా? అప్పుడు కుంతి తనకి దూర్వాసుడు ఇచ్చినటువంటి వరం ఉన్నది. తద్వారా ఏ దేవతనైనా ఆహ్వానించే పరిస్థితుల్లో ఆ దేవత వచ్చి సంతానాన్ని ప్రసాదిస్తాడు అన్న వరాన్ని చెప్పింది. ఇక్కడ చాలా సూక్ష్మంగా చూడాలి. ఎవరైనా ఒక ఆడపిల్లకి నువ్వు ఎవరిని పిలిస్తే ఏ దేవత పడితే ఆ దేవత వచ్చి నీకు సంతానం ఇస్తుందని ఇవ్వచ్చా? కానీ దూర్వాసుడంటే చాలా కోపం ఉన్నవాడు, ఇష్టం వచ్చినట్టు శాపాలు ఇస్తాడు అన్న ప్రతీతి మాత్రమే ఉన్నది. కానీ మహాభారత మొత్తం సంగ్రహంలో ఒక ప్రత్యేకమైన అవసరం వస్తుంది అన్నది గుర్తించి ఆయన ఆ బాధ్యతను తీసుకొని భవిష్యత్తుని తెలుసుకున్నవాడై, మనం ముందు చూపంటాం భవిష్యత్తు, త్రికాల వేదులు కదా మహర్షులు, ఇదొక ప్రత్యేకమైనటువంటి రహస్యం. దూర్వాసుని మనం ఎక్కడ ఏ కథ చూసినా ఆయన అంబరీషుడు వెంటపడ్డాడు, దుర్యోధనుడు ప్రోత్సహిస్తే పాండవులని అరణ్యవాసంలో ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు, ఇట్లాంటివన్నీ చదువుకుంటాం. కానీ ఇక్కడ దూర్వాసుడు తీసుకున్న ప్రత్యేకమైనటువంటి బాధ్యత వేరే ఉన్నది. కుంతీదేవికి ఆ వరాన్ని ఇచ్చాడు. అయితే ఆవిడ చిత్తచాంపల్యమో కొంచెం పసితనమో సూర్యుణ్ణి, అంటే అసలు ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అన్నది టెస్టింగ్ చేసింది. తద్వారా సజ్జోగర్భం ద్వారా కర్ణుడు పుట్టగా బిడ్డను వదిలేసింది, అది వేరే విషయం. ఇక్కడ ఆవిడ చెప్పకుండా నాకు ఆ వరం ఉన్నది అన్నది. అయితే దానివల్ల ఏదన్నా దోషం వస్తే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవతా స్వరూపాలు ఎలా ఉంటాయి అంటే మనకి సీరియల్స్లోనో సినిమాల్లోనో చూపించినట్టు కిరీటాలు పంచెలు, ఓకే అవన్నీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం సరిగ్గా చూడటం. కానీ దేవతా లక్షణాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి అనిమేషులు అనే పేరు, అంటే రెప్ప పడదు. వాళ్ళ శరీరం నుంచి ఎప్పుడూ సుగంధ పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. మూడవది, వాళ్ళు ఎప్పుడూ నిత్యనూతనంగా కనిపిస్తారు. వాళ్ళ నీడ నేల మీద పడదు, వాళ్ళ కంటి రెప్పలు పడవు, పాదాలు నేల మీదకి ఆనవు, వాహనాల్లో మాత్రమే వస్తారు. ఇటువంటి లక్షణాలు ఉంటాయి. మరి ఆ దేవతల నుంచి క్రోమోజోమ్స్ ఈరోజు మనం వాడుతున్నటువంటి వైఫై
లేదా బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు క్రోమోజోమ్స్ని ట్రాన్స్ఫర్ చేయగలరు. దాని వెనకాల ఉన్న రహస్యం అది. సో వైఫై ద్వారా క్రోమోజోమ్స్ ట్రాన్స్ఫర్ కావటం యూట్రస్లోకి అన్నది ఇంకా ఈరోజు సైన్సు తెలుసుకోలేదు. ఎన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుసుకోబడుతుందో అది కూడా తెలియదు. కానీ ఆ రోజుల్లోనే ద్వాపర యుగంలో ఆ ప్రాసెస్ జరిగింది. ఇక్కడ దైవం యొక్క సంకల్పం చూడండి. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రుల్ని భూలోకంలో పుట్టించాలి అని సంకల్పించాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మొదటి అంశ ధర్మదేవత దగ్గర, రెండవ అంశ వాయుదేవుడి దగ్గర, మూడవ అంశ ఇంద్రుడు స్వయంగా తన దగ్గర, మిగిలిన 2 అంశాలు అశ్విని దేవతల దగ్గర ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మహర్షులు చెప్పారు, ఇందులో అంటే కొంచెం వ్యవహారం అటు ఇటుగా తిరుగుతోంది కనుక పాండురాజు కూడా చెప్పారు, నువ్వు కూడా తపస్సు చెయ్యి అని. అంటే కేవలము కుంతి దగ్గర ఉన్న వరప్రభావమే కాదు, పాండురాజును కూడా తపస్సు చేయమన్నారు. సంవత్సర కాలం తపస్సు చేశాడు. అప్పుడు కుంతి అడిగింది, స్వామి నీ ఆజ్ఞ ప్రకారము నేను ఏ దేవతని ఆహ్వానించాలి అంటే భర్త పర్మిషన్ తీసుకొనే. అంటే దీని మీద చాలా డిస్కషన్స్ అయ్యాయి. అక్కడ దైవజ్ఞులు మహర్షులు వాళ్ళందరూ పాపము పుణ్యము ధర్మము అధర్మము ఇవన్నీ చాలా విచారణ జరిపి, ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అనుకోండి ఉదాహరణకి, ఎన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, ఎన్ని రకాల ఎవిడెన్సెస్ అవుతాయి. ఇదే ప్రాసెస్లో ఏ విధంగా కనాలి అన్నది ధర్మ విచారణ జరిగినది. అంతేగాని ఎవరికో పుట్టారు పాండవులు ఇట్లాంటివన్నీ తప్పుడు మాటలు మనం మాట్లాడకూడదు. చాలా ధర్మ విచారణ జరిగింది అక్కడున్నటువంటి మహర్షులందరూ కలిసి. అప్పుడు తపస్సు పూర్తయిన తర్వాత పాండురాజు కుంతికి చెప్పాడు, నువ్వు ఏ దేవతను పిలవమంటావు. ఇక్కడ చూడండి దైవలీల ఎంత గొప్పగా ఉన్నదో. ఆల్రెడీ ఇంద్రుడి 5 అంశాలు వెయిటింగ్, అంతే కదా. ఇందాక నేను చెప్పిన లెక్కలో నాకు ధర్మదేవత ద్వారా కొడుకు కలగాలి అని కోరుకున్నాడు. అంటే ఏం జరిగింది, పరమేశ్వర సంకల్పము ఇంద్రుడు 5 కొడుకులుగా పుట్టాలి అనగా పాండురాజు మనస్సులో నాకు ధర్మదేవత ద్వారా కొడుకు కావాలి అని మనసులోకి వచ్చింది ఆయనకి. అంటే ఆ ధర్మదేవత కొడుకు మానవలోకంలో ఇంద్రుడి అంశ పుట్టాలి. ఎట్ ద సేమ్ టైం అదే ఆలోచన పాండురాజు మనస్సులో కూడా కలిగింది. అంటే దైవ సంకల్పం అలా ఉంటుంది, అంతే కదా. అప్పుడు ధర్ముడి అంశ ద్వారా పాండురాజు లోపలికి బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా క్రోమోజోమ్స్ వచ్చి మళ్ళా సజ్జోగర్భ ప్రక్రియ ద్వారా వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ పాండురాజు ద్వారా క్రోమోజోమ్స్ కుంతి యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. వెనకాల ఉన్నటువంటి రహస్యం అది. అందువల్ల దోషం కాలేదు. ఆ పుట్టిన కొడుక్కి యుధిష్ఠిరుడు అని పేరు పెట్టాడు, యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు అని. మన తెలుగునాట యుధిష్ఠిరుడు అన్న పేరు కన్నా ధర్మరాజు అనే పేరు ఎక్కువ పాపులర్. ఆ రకంగా కుంతి గర్భంలో మొట్టమొదటి కొడుకు ఇంద్రుడి అంశ ధర్మదేవత రూపంలోకి వచ్చి పాండురాజు ద్వారా ధర్మరాజు అనే కొడుకు పుట్టాడు. ఇది మొదటి రహస్యం. అలాగే ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఇంకొక కొడుకు కావాలి అని పాండురాజు సంకల్పించాడు. ఇదే రకంగా ప్రాసెస్ జరిగింది. స్వామి నేను ఇప్పుడు ఏ దేవతని ఆహ్వానించను. ఆల్రెడీ పరమేశ్వరుడి శాపం ద్వారా ఇంద్రుడి రెండవ అంశ వాయుదేవుడి దగ్గర ఉన్నది. ధర్మరాజు కూడా మనస్సులో ఈశ్వర సంకల్పం ద్వారా నాకు వాయుదేవుడి ద్వారా కొడుకు పుట్టాలి అని అనిపించింది. అంటే మా కంప్యూటర్ ఇంజనీరింగ్ పరిభాషలో ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. అంటే పరమేశ్వరుడి శాపము కూడా నేల మీదకి రావాలి, అట్ ద సేమ్ టైం పాండురాజు కోరుకున్నటువంటి కొడుకు కూడా పుట్టాలి, అవి 2 ఈక్వల్గా ఉండాలి. అట్లా ఈ వాయుదేవుడి ద్వారా ఇందాక చెప్పిన ప్రాసెస్ ద్వారా వయా పాండురాజు భీమసేనుడు అనే కొడుకు పుట్టాడు. దాని తర్వాత మళ్ళా ఇంకొక 2 ఏళ్లకి నాకు 3వ కొడుకు కావాలి అని సంకల్పించుకున్నాడు పాండురాజు. సో ఈ మొదటి 2 ఇంద్రుడి శాపాలు ధర్మదేవత ద్వారా
వాయుదేవుడి ద్వారా భూలోకానికి వచ్చాయి. కుంతి యూట్రస్లోకి వచ్చి యుధిష్ఠిరుడు, రెండవాడు భీమసేనుడు పుట్టారు. ఈసారి ఇంద్రుడు స్వయంగా తన అంశ ఏదైతే ఉన్నదో అది వయా పాండురాజు ద్వారా కుంతి యూట్రస్లోకి పంపించాడు. అప్పుడు అర్జునుడు పుట్టాడు. అర్జున అంటే మద్ది చెట్టు రంగులో ఉన్నవాడా. ఎట్ ద సేమ్ టైం ఆకాశవాణి పలికింది, ఇతను కార్తవీర్యార్జుడు అంతటి మహాబలవంతుడు అవుతాడు కనుక అర్జున అని పెట్టేశారు, మూడవ కొడుకు. అప్పుడు మాద్రి అడిగింది సవతిని, అంటే కుంతిని, అక్క నువ్వు నీ మంత్ర ప్రభావంతో 3 కొడుకుల్ని కన్నావు, నాకు కూడా సంతానం కావాలి, ఆ మంత్రాన్ని నాకు ఇవ్వమని అడిగితే కుంతి పెద్దల పర్మిషను, భర్త పర్మిషను తీసుకొని ఆ మంత్రాన్ని మాద్రికి ఇవ్వగలిగితే అప్పుడు మాద్రి కూడా అశ్వినీ దేవతల్ని దలుచుకుంది. చూడండి దైవ సంకల్పం. పాండురాజు అశ్వినీ దేవతలు కావాలని అడిగాడు. అంటే పరమేశ్వరుడి ద్వారా విభజించబడినటువంటి 5 ఇంద్రుడి అంశలు ఆటోమేటిక్గా దైవ సంకల్పం ద్వారా పాండురాజు మనసులో కూడా 5 దేవతలే వచ్చారు. ఇది దైవ రహస్యము, దైవ లీల అలా ఉంటుంది. అంటే మనం అనుకునేది ఒకటి, దైవం తలిచింది ఒకటి అంటారు, ఇలాగే ఉంటుంది ఇక్కడ మనిషి అనుకున్నది అదే, దైవం తలచినది అదే. ఆ రకంగా ఈ అంటే 5 ఇంద్రులు, ఒకటే ఇంద్రుడు 5 శాపాలుగా 5 అంశాలుగా విడగొట్టి 5 పాండవులుగా పుట్టారు. దీని అర్థం ఏమిటి? ఈ 5 పాండవులు పైకి 5 శరీరాలుగా కనపడ్డా వాళ్ళందరూ ఇంద్రులే. ఒకటే ఇంద్రుడు 5 పాండవులుగా కనపడ్డాడు. దీన్ని పంచేంద్రోపాఖ్యానం అని భారతంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సో ఇలా ఈ 5 పుట్టిన తర్వాత కిందటి ఎపిసోడ్లో మెన్షన్ చేసినట్టున్నా నేను, మాద్రి స్నానం చేస్తుంటే మనసు చెలించి ఆవిడితో కలవటానికి ప్రయత్నించి పాండురాజు చనిపోయాడు. మాద్రి అన్నది కుంతితో, అక్క మంచో చెడో నా ద్వారానే భర్త చనిపోయాడు, నేను కూడా సతీ సహగమనం చేస్తాను, ఇదిగో నా పసిపిల్లలు అయినటువంటి ఈ నకుల సహదేవుల్ని నీ పిల్లలుగా పెంచు అని ఇచ్చి, తోడి కోడలికి సవతికి తన సొంత పిల్లల్నిచ్చి భర్తతో పాటు సహగమనం చేసేసింది. ఆ తర్వాత కుంతి ఆ పిల్లల్ని తీసుకొచ్చి హస్తినాపురానికి వచ్చింది. జరిగింది తెలిసి భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు ఇంకా రాలేదప్పటికీ వీళ్ళు చాలా బాధపడ్డారు. సరే చేయగలిగింది లేదు. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా కుంతీదేవి యొక్క క్యారెక్టర్ని గమనించాలి. ఆవిడకి ఎంత సూక్ష్మ దృష్టి ఉన్నదో. కొడుకులు కొంచెం పెద్దవాళ్ళు, అందులోనూ పెద్దవాడు ధర్మరాజు. నాయన మనం తండ్రి లేని పిల్లలు, భర్త లేని దాన్ని కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. ఎందుకంటే ఈ రాజ్యాధికారము, రాజ్యము ఇవన్నీ చాలా ప్రలోభాలకి గురి చేస్తుంది, ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి అన్నది అనుక్షణము కుంతీదేవి పిల్లలకి చెప్తూ ఉండేది. చూడండి ఆ రోజుల్లో ఎంత విజ్ఞానం ఉన్నది, ఎంత మెంటల్ స్టెబిలిటీ ఉన్నది ఆవిడికి, ఎంత ముందు చూపు ఉన్నది. ఇక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడి ద్వారా 100 మంది పిల్లలు పుట్టారు. 100 మంది ఎలా పుడతారండి? ఫిజికల్గా సాధ్యమా? ఏం జరిగిందంటే శతశృంగంలో ఎప్పుడైతే ధర్మరాజు పుట్టాడని తెలిసినప్పుడు గాంధారికి ఇంకా డెలివరీ కాలేదు, షీ వాజ్ ప్రెగ్నెంట్. అక్కడ అసూయ చేత ఆవిడ గర్భాన్ని కొట్టుకుంటే మిస్క్యారేజ్ అయ్యి అబార్షన్ అయింది. వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు, అమ్మా చాలా అవసరమైనటువంటి గర్భము, నువ్వు ఇట్లా అబార్షన్స్ మిస్క్యారేజెస్ చేయకూడదని చెప్పి ఆ గర్భాన్ని 100 బిడ్డల కింద ముక్కల కింద కట్ చేసి కుండలలో పెట్టాడు, టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఆ రోజుల్లో 5000 సంవత్సరాల క్రితం. అయితే అంతకుముందు పూర్వం కూడా భరద్వాజుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీయే. తర్వాత భారత కథలోకి వచ్చే ద్రోణాచార్యుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీయే. ఇక్కడ ఈ 100 మంది కౌరవులు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్. వ్యాస భగవానుడు కుండలలో పెట్టి ఆ గాంధారి గర్భాన్ని నాశనం కాకుండా కాపాడాడు. ఆవిడ అడిగింది, అందరూ కొడుకులేనా స్వామి, నాకొక కూతురు కూడా కావాలి అంటే ఆ చివరి 100వ ముక్కని 101 ముక్క చేశాడు.
అంటే 100 మంది ధార్తరాష్ట్రులు లేదా మన పరిభాషలో కౌరవులు అయితే ఆ చివరిది దుస్సల అనే అమ్మాయి పుట్టింది. అంటే మొత్తం 101 మంది. ధర్మరాజు కన్నా దుర్యోధనుడు 2 ఏళ్ళు చిన్నవాడు. భీముడు దుర్యోధనుడు ఒకే రోజు పుట్టారు. ఇట్లా వరుసగా ఒక్కొక్క రోజు ఒకళ్ళు పుడుతూ వచ్చారు. అక్కడ దుర్యోధనుడు మనం ఇంగ్లీష్లో పదం వాడుతుంటాం, హీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఈ రాజ్యం నాదే. కానీ ఒరిజినల్గా పాండురాజుది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అక్కడ హ్యాండిక్యాప్డ్. కానీ అన్నగారి మీద బాగా గౌరవము ప్రేమ పాండురాజుకి. అన్నయ్య నువ్వుండు, రాజ్యాన్ని నేను రక్షిస్తానన్నాడు. అసలు దుర్యోధనుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు లీగల్ హెయిర్, కోర్టు పరిభాషలో చెప్పాలంటే పాండురాజుకి నాకన్నా పెద్దవాడు. కానీ ఎప్పుడైతే పాండవులు వచ్చారో, ధర్మరాజుకి హక్కు ఉన్నదని తెలిసిందో, అక్కడి నుంచి అసూయ ద్వేషాలతో దుర్యోధనుడు రగిలిపోయాడు. దానికి తోడు శకుని ఇక ఇతరత్రా గ్యాంగు చేరిపోయారు. అది ప్రధానమైన కారణమైంది. నేనే ఈ రాజ్యానికి నెక్స్ట్ ఉత్తరాధికారిని అని అనుకున్నాడు. కానీ పాండవుల ఎంట్రీతో అతడి కలలు కళ్ళలయ్యేటువంటి అవకాశం కనపడ్డది. సరే, పెరుగుతున్నారు. ధర్మరాజు తల్లి ధర్ముడి గర్భాన అంశ కదా, ధర్మదేవత అంశ కదా, చాలా ధర్మబద్ధంగా ఉంటూ చాలా వినయంగా పెద్దవాళ్ళతో ఉంటూ అతను వీళ్ళందరినీ పెద్దవాళ్ళని సేవిస్తూ తల్లిని తమ్ముళ్ళని, చాలా గొప్ప క్యారెక్టర్ అండి. మనం ఎలాగ రామాయణంలో రామచంద్ర స్వామికి తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నదో ధర్మరాజుకి అంతే ప్రేమ. ఎక్కడా సవితి భావం చూపించలేదు ఆయన. దీనికి ఒక కొత్త ఎగ్జాంపుల్ అద్భుతమైంది, మనందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. అరణ్య పర్వం చివరిలో యక్ష ప్రశ్నల్లో కనపడుతుంది ధర్మరాజు గొప్పతనం. సబ్సీక్వెంట్ ఎపిసోడ్స్లో చెప్తాను. సరే, ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, ఇంకా వీళ్ళకి విద్యాబుద్ధులు కావాలి కదా. కృపాచార్యుడిని పెట్టారు. ఎవరి కృపాచార్యుడు? శంతన మహారాజు అంటే భీష్ముడి తండ్రి వేటకు వెళ్ళినప్పుడు ఒక అప్సరస 2 పిల్లల్ని కని వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడిని. వాళ్ళని చూసి శంతన మహారాజు జాలిపడి హస్తినాపురానికి తీసుకొచ్చి ప్రేమతో పెంచాడు. ఆయన కృపతో పెంచబడ్డవాడు కాబట్టి ఆ అమ్మాయికి కృపి అనే పేరు వచ్చింది, ఆ అబ్బాయికి కృపాచార్యుడు అన్న పేరు వచ్చింది. ఈ కృపాచార్యుడు ధనుర్విద్యలో కూడా ఇతర ఆయుధ విద్యల్లో కూడా మంచి నిష్ణాతుడు. సో ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు, పాండురాజు కొడుకులు మొత్తం 105 మందికి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం కదా, అట్లా ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళ ద్వారా ఇప్పించాడు. అయితే క్షత్రియులు కాబట్టి ప్రధానంగా యుద్ధ విద్యలు. కానీ వీళ్ళకి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలి, అంతే కదా. ఈ రోజున మనము స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంజనీరింగో, ఎంబీబీఎస్ఓ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఆ తర్వాత డాక్టరేట్స్ ఎన్నో చేస్తున్నాం. ఇవి కూడా అంతే, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. సో వీళ్ళకి టెక్నాలజీ అంటే వాళ్ళకి ఆయుధ ప్రయోగాల మీద, అస్త్రశస్త్రాల మీద భీష్మాచార్యుడే నేర్పించవచ్చు. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు. సో రాజ్యభారం ఎక్కువగా ఉన్నది. ప్లస్ ఇంకొక మాట, ఇంట్లో వాళ్ళు చెప్పిన చదువు కన్నా బయట గురువుగారులు, బయట టీచర్స్ చెప్తే పిల్లలు బుద్ధిగా ఎక్కువ వింటారు. అది మనందరికీ తెలిసిందే. అందుకని ఒక గొప్ప గురువు కోసము భీష్మాచార్యుడు వెతుకుతున్నాడు. ఈ లోపల కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి. అగ్నివేశ్యుడు అనేటువంటి ఒక గురువు దగ్గర ద్రుపదుడు, పాంచాల నగర యువరాజు, ఈ తర్వాత ద్రోణాచార్యుడు, వీళ్ళిద్దరూ మిగతా శిష్యులతో కలిసి విద్య నేర్చుకుంటున్నాడు. ద్రోణాచార్యుడు సద్బ్రాహ్మణుడు, వేద విద్య నేర్చుకోవాలి, కానీ క్షత్రియ విద్యలు ఎలా నేర్చుకున్నాడండి? దానికో రహస్యం ఉన్నది. విష్ణుమూర్తి కృష్ణావతారాన్ని ఎత్తేటప్పుడు ఒక మీటింగ్ పెట్టాడు, క్యాబినెట్ మీటింగ్ లాగా. ఒక్కొక్క దేవతల్ని అడిగాడు, భూభారం తగ్గించడానికి నేను కృష్ణుడిగా పుడుతున్నాను, చివరిలో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది, అధర్మం ఎక్కువ అవుతుంది, అధర్మం వైపు పోరాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చూడండి, కృష్ణ పరమాత్మ జన్మించిన తర్వాత కూడా అధర్మం ఎక్కువగా ఉంటుంది. కనుక మీరు మీ అంశలతో ఒక్కొక్క వీరుణ్ణి పుట్టించండి. అలా బృహస్పతి అంశతో ద్రోణాచార్యుడు పుట్టాడు. నారాయణ
శ్రీమన్నారాయణుడి సంకల్పంతో ద్రోణాచార్యుడు క్షత్రియ విద్యలు అభ్యసించాడు. అలా అభ్యసించినప్పుడు ఈ ద్రుపదుడు ద్రోణాచార్యుడు మంచి ఫ్రెండ్స్. ద్రుపదుడు వెళ్తూ వెళ్తూ ఫ్రెండ్కి ప్రామిస్ చేశాడు, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని. మాట్లాడుతుంటారు, ఫ్రెండ్షిప్ కదా. కానీ అక్కడికి వెళ్ళి రాజు అయిపోయిన తర్వాత కొంచెం కళ్ళు నెత్తికెక్కాయి. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇందాక చెప్పినట్టు కృపాచార్యుడి చెల్లెలైనటువంటి కృపికినిచ్చి పెళ్లి చేశారు. అంటే స్వయంగా కృపాచార్యుడు బావమరిదే. ఈ భార్య కృపితో ఈయన చాలా రాజ్యాలు వెళ్ళాడు. నాకు ధనుర్విద్యలు వచ్చు, ఆయుధ విద్య వచ్చు, గదాయుద్ధం వచ్చు, ఎన్నో యుద్ధ విద్యలు వచ్చు అంటే అక్కడ రాజులందరూ, అయ్యా నువ్వు వేద పండితుడివి, నువ్వు క్షత్రియ విద్యలు నేర్పించడం ఏమిటి? పరశురాముడు అనేవాడు ఎక్సెప్షనల్ అని చెప్పి ఎవరు ఆ పోస్ట్ ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు భార్య చెప్పింది, స్వామి మీ ఫ్రెండ్ ద్రుపదుడు అతను రాజు కదా, తప్పకుండా వెళ్ళి మనం అడిగితే సహాయం చేస్తాడని సలహా ఇచ్చింది. మంచి సలహా. సరే వెళ్ళాడు. కొంచెం బాగా ఆత్మాభిమానం కలవాడు ద్రోణాచార్యుడు. వెళ్ళాడు. అసలు పాపం దారిద్ర్యం అనుభవిస్తున్నాడుగా, సరైన బట్టలు లేవు, ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఉంది, అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. రాజ్యసభలోకి వెళ్ళి, ద్రుపద క్షేమంగా ఉన్నావా, గుర్తుపట్టావా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. తెలిసి, నేను నీ ఫ్రెండ్ని, మన ఇద్దరం కలిసి చదువుకున్నాము, కొన్ని గోవులు ఇస్తే నా కొడుకు, అప్పుడు కొడుకు పుట్టాడు అశ్వత్థామ అని, ఆ పిల్లవాడిని నా సంసారాన్ని కొంత పోషించుకుంటాను అంటే నవ్వాడు అందరి ముందు, పరిహాసం చేశాడు ద్రుపదుడు. అధికార మదం, అహంకారం తలకెక్కింది. అడిగాడు, ఓ పండితుడా బ్రాహ్మణుడా, నువ్వు అడిగితే నీకు ఎన్ని గోవులు కావాల్సి వస్తే ఇస్తాను, అంతేగాని మన ఇద్దరం ఫ్రెండ్సు, మన ఇద్దరం క్లాస్మేట్సు ఇవన్నీ మాట్లాడకన్నాడు అందరి ముందు. అంటే అక్కడ నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి అన్న అహంకారం వచ్చింది. ద్రోణాచార్యుడికి భరింపరానటువంటి బాధ కలిగింది. ఇటువంటి వాడి దగ్గర దానం పుచ్చుకోవటం ఏమిటని ఆత్మాభిమానంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు భార్య చెప్పింది, మనం హస్తినాపురం వెళ్దామండి, మా అన్నయ్య కృపాచార్యుడు ఉన్నాడు, ఆయన ఏదో ఒక సహాయం తప్పక చేస్తాడు, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏముంది, భార్యాపిల్లని పోషించాలి కదా. హస్తినాపురానికి బయలుదేరాడు. ఈ లోపల ఇంకో చిన్న తమాషా జరిగింది. కౌరవులు పాండవులు కలిసి పిక్నిక్ వచ్చారు, 105 మంది. బయట పిక్నిక్ వచ్చినప్పుడు వాళ్ళందరూ బంతి ఆటలు, రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. అప్పుడు ఆ వాళ్ళు ఆడుకునేటువంటి బాల్ ఉంటుంది కదా, బంతి అంటాం కదా, అది ఒక బావిలో పడిపోయింది. దాన్ని ఎలా తీయాలి అంటే ఎట్లా, దానికి మెట్లేం కనపట్టాలా. భీముడు ఫస్ట్ నుంచి చాలా అల్లరిగా ఉండేవాడు, మహాబలవంతుడు. కౌరవుల్లో ఒకడిని పట్టుకొని, వివసింతి అనే వాడిని పట్టుకొని తాడు కట్టేసి వాడిని బావిలోకి దించి, నువ్వు బాల్ తీసుకురా అని చెప్పి వాడిని బావిలోకి వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. అదే వాడికి ఏమన్నా అయిపోతుందిరా అని చెప్పి ఇంక్లూడింగ్ పాండవులు మిగతా వాళ్ళు భీముడిని ఆపబోతుంటే తను ఒక్కడే కలిసి ఈ 104 మందిని పక్కకు దోస్తున్నాడు. అంతే కదా, 4 పాండవులు, మిగతా 99 మంది కౌరవులు, ఒక్క భీముడు, వీళ్ళందరినీ తోసేసి ఈ హడావిల్లో ధర్మరాజు ధరించినటువంటి ఒక ఆభరణం కూడా నీళ్లలో పడ్డది, అది కూడా కనపడుతోంది. సో ఈ హడావిడి గోళ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ ఆ సమయానికి ద్రోణాచార్యుడు వచ్చాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అన్నాడు. చెప్పారు, ఇట్లా బాల్ పడిపోయిందండి, తీయటానికి మాకు చేత కావట్లేదు, భీముడేమో ఎవరినో కౌరవుల్లో ఒకరిని పట్టుకొని బలవంతాన దింపడానికి ట్రై చేస్తున్నాడు. మరి మెచ్యూరిటీ రాలేదు, కొంచెం చిన్నపిల్లలు కదా. ఒక్కసారి వాళ్ళని చూశాడు. మీరు రాజకుమారుల్లా ఉన్నారంటే, అవునండి మేము రాజకుమారులు, సుక్షత్రియులు కదా, మీకు ఆ మాత్రం బాల్ని తీయటం విద్య తెలీదా అన్నాడు. వెంటనే అర్జునుడు గ్రహించాడు, చూడండి బుద్ధిశాలి, కేవలం పరాక్రమమే కాదు, స్వామి మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మాకు ఎంత పరాక్రమం ఉంది, ఎంత తెలివితేటలు ఉన్నాయని మీరు అడుగుతున్నారు, మీరు చెప్పండి అంటే ధర్మరాజు అన్నాడు, అందరికన్నా పెద్దవాణ్ణి స్వామి, అందరి తరఫున అడుగుతున్నాను, ఎలా తీయాలో చెప్పండి, మేము నేర్చుకుంటాం అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దర్భలు ఉంటే తీసుకురండి అన్నారు. పొడుగ్గా ఉంటాయి కదా దర్భలు. వెంటనే అర్జునుడు మిగతా వాళ్ళు పోగేసి తెచ్చారు. ఆయన అందరినీ ఒక లైన్లో నించోపెట్టి చూడండి జాగ్రత్తగా అని చెప్పి ఒక దర్భని నీళ్లలో కొట్టాడు. ఆ దర్భ వెళ్ళి ఆ బంతికి కొట్టుకుంది, బాగా పదునుగా ఉంటుంది కదా, ఆ బంతికి ఒక దర్భ గుచ్చుకుంది. రెండవ దర్భ తీశాడు, మళ్ళా కొట్టాడు. అంటే
ఈ బంతికి గుచ్చుకున్న మొదటి దర్భ వెనకాల రెండవ దర్భ వెళ్ళింది. అసలు అంత అంత ప్రయోగం ఎలా ఎక్కడైనా ఉంటుందా అండి? దర్భలు ఉన్నవే ఇంత సన్నగా ఉంటాయి. ఇదేమి పెద్ద బాణాలు శస్త్రాలు కాదుగా. ఒక దర్భని కొట్టి దాని వెనకాల రెండవ దర్భను కొట్టాడు, దాని వెనకాల మూడవ దర్భను కొట్టాడు, దాని వెనకాల నాలుగవ దర్భను కొట్టాడు. అట్లా కొడుతూనే ఉన్నాడు. చివరికి ఆ ఒకదాని వెనకాల ఉన్నటువంటి దర్భలు ఈ బావి గట్టు దాకా వచ్చాయి. అసలు అంత టెక్నాలజీ ఇప్పుడు ఎవరైనా ఈ రోజున అంత సునిశ్చితంగా ఎవరైనా ఏదైనా ప్రయోగించగలరా? ఆశ్చర్యం చూడండి. ఆశ్చర్యపోయారు కౌరవులు పాండవులు. ధర్మరాజు అన్నాడు, స్వామి మీరు ఇంత విద్య మేము ఎక్కడా వినలేదు. అసలు ఈ రకమైన ప్రయోగం చిన్న దర్భలనే మీరు ఇలా ప్రయోగిస్తున్నారు అంటే ఇక బాణాలు అస్త్రశస్త్రాలు ఎలా ప్రయోగిస్తారో ఈ ఈ సంశయంలో ఉన్నప్పుడు మీరెవరు స్వామి అని అడుగుతున్నారు. ఇలా జరిగింది అని పోయి మీ తాతగారికి చెప్పండి అన్నాడు. అంతే, అంతకనే ఎక్కువ మాట్లాడలా. వెంటనే వార్త భీష్మాచార్యులకు వచ్చింది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అసలు మీకోసమే వెతుకుతున్నామండి, నా కొడుకులకి మా మనవాళ్ళకి హయ్యర్ టెక్నాలజీ నేర్పించాలి అని చెప్పి ద్రోణాచార్యుల వారిని చాలా సగౌరవంగా కౌరవులకి పాండవులకి ప్రత్యేకంగా మీరు శిక్షణ ఇవ్వాలి. నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు డెహ్రాడూన్ అనే ఊరుంది. అక్కడ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంది. ఇప్పటికీ ట్రైనింగ్ ఇస్తారు. అదే ఒరిజినల్గా ద్రోణాచార్యుడి యొక్క ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు కూడా మన భారత ఆఫీసర్స్కి ట్రైనింగ్ అక్కడ జరుగుతోంది. చూడండి అప్పటి నుంచి ఇప్పటిదాకా సాంప్రదాయం ఎలా కొనసాగుతుందో. ఓకే, అలా వాళ్ళు విద్యలో పరిపూర్ణులయ్యారు. ముఖ్యంగా అస్త్రశస్త్రాదుల్లో చాలా చాలా తర్ఫీదు పొందారు. వాళ్ళల్లో కేవలము పాండవులు కౌరవులే కాదండి, ద్రోణాచార్యుడు ఇట్లాంటి ట్రైనింగ్ క్యాంపు పెట్టారని చెప్పి చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ కూడా వచ్చారు. సైంధవుడు కూడా శిష్యుడే, జరాసంధుడి వైపు నుంచి, అలాగే శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ కర్ణుడు. ఆయన ఎక్కడా ఎవరి దగ్గర ఫీజు తీసుకోలేదు. అదంతా ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా భీష్ముడు నేర్చుకున్నాడు. అలా ద్రోణాచార్యుడు వీళ్ళకి గురువు అయ్యాడు. ప్రథమ గురువు కృపాచార్యుడు, తర్వాత ద్రోణాచార్యుడు. ఇక్కడ మళ్ళా కొన్ని ట్విస్టులు అయ్యాయి. సరే వీళ్ళ విద్యాభ్యాసం అయిపోయింది. ఇప్పటికీ మేమందరం మిలిటరీ ఆఫీసర్స్గా ఉన్నప్పుడు మా ట్రైనింగ్ మొత్తం అయిపోతే ఈవెన్ ఐపీఎస్ వాళ్ళకు కూడా పాసింగ్ అవుట్ పీరియడ్ అని పెడతారు. అప్పుడు ఆ రోజుల్లో కూడా ఇదే ప్రక్రియ ఉన్నది. అంటే ఈ సాంప్రదాయాలన్నీ అక్కడి నుంచే వచ్చినవే. ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ ఎలా ఉంటుంది? వాళ్ళు నేర్చుకున్న విద్యలు ప్రజలకు చూపించాలి. ఎవరు చూపించాలండి? దేశాన్ని పరిపాలించేటువంటి రాజకుమారులు చూపించాలి. దానినే కుమార అస్త్ర ప్రదర్శన అనే పేరు పెట్టారు. పెద్ద స్టేడియంలో అందరూ కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ ద్రోణాచార్యుడి శిష్యుల్లో అత్యంత ప్రియమైన శిష్యుడు అర్జునుడు. ఎందుకండి? ఒక్కడి గుర్తుపెట్టుకోండి, గురువుకి చదువే కాదు వినయం కూడా ఉన్నవాడినే గురువు ఎప్పుడు ఎక్కువగా ప్రేమిస్తాడు, ఆశీస్సులు అందజేస్తాడు. అర్జునుడు ఏ రోజు తన పరాక్రమానికి గర్వపడలేదు, అహంకారపడలేదు. వినయాన్ని ఎక్కడా వదలలేదు. అది గొప్ప విషయం. ఇప్పటి స్టూడెంట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు ఎంతైనా చదువుకోవచ్చు, మీరు ఏ హోదాకైనా వెళ్ళచ్చు, కానీ మీ గురువుల పట్ల మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎప్పటికైనా జీవితాంతం వినయంతో ఉండాలి. మనం ఈరోజు కూడా దశరథ మహారాజు కొడుకుల్ని కానీ పాండవుల్ని కానీ ఎందుకు తలుచుకోవాలి? కేవలం వాడు సాధించినటువంటి విజయాలు, చేసిన యుద్ధాలు కాదు, వినయము, సంస్కారము. ఇది చాలా ముఖ్యం, ముఖ్యంగా ఇప్పటి విద్యార్థులకి. అలా అన్ని రకాలుగా అర్జునుడు బెస్ట్ స్టూడెంట్, అంతే కదా. ఇప్పటికీ మా మిలిటరీ పాసింగ్ అవుట్ పీరియడ్లో బెస్ట్ క్యాడెట్ అవార్డు ఇస్తారు, అన్ని రకాలుగా రకరకాల అంశాలతో. అలా ఒక్కొక్క రాజకుమారుడు వాళ్ళు నేర్చుకున్న దాంట్లో వాళ్ళ విద్య ప్రదర్శించారు. మనమందరం ఎక్కువగా మనం టీవీ సీరియల్స్ అనండి, సినిమాలన్నీ ఇవ్వండి, 24 గంటలు అర్జునుడు బాణాలతో, భీముడు దుర్యోధనుడు గదలతో అట్లా ఏమి ఉండరండి. అందరికీ అన్ని విద్యలు వచ్చు. స్పెషలైజేషన్ ఇందాక చెప్పినట్టు బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ ఒక స్పెషలైజేషన్, పిహెచ్డి ఒక స్పెషలైజేషన్, ఎంబీబీఎస్ కామన్, ఆ తర్వాత కార్డియాలజీ ఒక స్పెషలైజేషన్, ఆర్థోపెడిక్స్ ఒక స్పెషలైజేషన్, న్యూరో ఒక స్పెషలైజేషన్. ఇవి కూడా అంతే. బేసిక్గా అందరికీ అన్ని విద్యలు వచ్చు. అర్జునుడు విలువిద్యలో స్పెషలైజేషన్, భీముడు దుర్యోధనుడు గదాయుద్ధంలో స్పెషలైజేషన్,
ధర్మరాజు శూలంతో స్పెషలైజేషన్. ఇట్లా ఎవరి స్పెషలైజేషన్స్ వాళ్ళకున్నాయి. ఇవన్నీ చేసినప్పుడు అందరూ వాళ్ళ శస్త్ర విద్యలు ప్రదర్శించారు. చిట్ట చివరిగా అర్జునుడు గురుదేవుడిచ్చినటువంటి అస్త్ర విద్యలన్నీ ప్రయోగించాడు. వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం. ఇట్లా ఈ ఆగ్నేయాస్త్రం కూడా ఒక విచిత్రమైన సంఘటన ద్వారా వచ్చింది. అంటే ఊరికి అలా ఇవ్వరండి, శిష్యుల్ని పరీక్షించిన తర్వాతే. ఒకసారి ద్రోణాచార్యుడు గంగలో స్నానం చేస్తుండగా ఒక మొసలి పట్టుకున్నది. అప్పుడు ఆయనకున్న బలానికి మొసలిని విసిరి నేల మీదకి పారేయగలడు. కానీ ఇదే అవకాశము శిష్యుల్ని టెస్ట్ చేశాడు. మొసలి నన్ను పట్టుకున్నది, నాకు దెబ్బ తగలకుండా మొసలిని చంపాలి అన్నాడు. టార్గెట్ కనపడుతుందా? నీళ్లలో ఉంటుంది మొసలి. ఈయన సగం శరీరం నీళ్లలో ఉన్నది. అంటే ఆయన తొడమని నడువుని పట్టేసుకుంది. గురువు గారికి దెబ్బ తగలకుండా ఎట్ ద సేమ్ టైం మొసలి చచ్చిపోయేటట్టు మిగతా వాళ్ళు ప్రయత్నించిన వాళ్ళ వల్ల కాలేదు. చివరికి అర్జునుడు ప్రయోగించాడు. ఎంతవాడండి, 20 ఏళ్ల వాడు, పసిపిల్లవాడు. ఒక రకంగా చాలా సంతోషించాడు. వీడురా నిజమైన వీరుడు అని చెప్పి అప్పుడు ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చాడు. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క టెస్ట్ పెట్టి ఒక్కొక్క అస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణుడు. అందువల్ల అర్జునుడు లోకోత్తరమైన వీరుడయ్యాడు, వినయ సంపన్నుడు. ఇది చాలా ముఖ్యము. సో అర్జునుడు అద్భుతంగా అన్నీ ప్రయోగించాడు. ఇక్కడ దుర్యోధనుడికి రగిలిపోతోంది. చాలా మంచి గదా యుద్ధ వీరుడు అంటే అప్పటి నుంచే మీరు పాండవులు శత్రువులు, మేము కౌరవులము అంటూ ఈ డిఫరెన్షియేషన్ తెచ్చేసుకున్నాడు దుర్యోధనుడు. ఎందుకంటే ధర్మరాజు 2 ఏళ్ళు పెద్దవాడు, ఖచ్చితంగా రాజు అవుతాడని తెలుసు. సో తన అన్నదమ్ములు అందరూ కలిసినప్పటికీ పాండవులు 5గురితో ముఖ్యంగా అర్జునుడు ఉండటం వల్ల అర్జున్ని జయించటం అవదు అన్న నిశ్చయానికి వచ్చాడు. ఆ సమయంలో విచిత్రమైన సంఘటన జరిగింది. కర్ణుడు వచ్చాడు. మీరు అంటున్నట్టు అర్జునుడు గొప్ప వీరుడే, నేను అంతటి వీరుండే, నాకు అవకాశం ఇవ్వండి. సరే, దీని మీద చాలా డిస్కషన్స్ జరిగాయి. చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఉదాహరణకి ఓ క్రికెట్ మ్యాచ్ అవుతోంది. నేను చాలా మంచి ప్లేయర్ని, యాక్చువల్గా రంజీ ట్రోఫీ కూడా ఆడాను. సో ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అవుతోంది అనుకుందాం. నేను చాలా మంచి ప్లేయర్ని, నేను ఆడతానంటే నన్ను ఆడనిస్తారా? ఎంత మంచి ప్లేయర్ అయినా. అక్కడ జరుగుతోంది ఏమిటి? దేశాన్ని పరిపాలించేటువంటి రాజకుమారులు వాళ్ళు ఎంత విద్య నేర్చుకున్నారు అన్నది ప్రజలందరికీ చూపించాలి. ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. మధ్యలో అవుట్ సైడ్ థర్డ్ పార్టీ చాలా గొప్ప వీరుడు కావచ్చు, ప్రోటోకాల్ ప్రకారము ఇందులో సంబంధం లేదు, గొప్ప వీరుడే, కానీ జరుగుతున్న రూల్స్ వేరు కనుక ఛాలెంజ్ చేశాడు. డిస్కషన్ పెట్టుకున్నారు. మంచిది నాయనా, నీ అస్త్ర ప్రదర్శన. అంతేగాని కర్ణుడు అస్త్ర ప్రదర్శన చెయ్యకుండా అడ్డుకోవటము, దానికి ఏదో రకరకాల ఈక్వేషన్స్ పెట్టడం శుద్ధ తప్పు. కర్ణుడు కూడా అవకాశం ఇచ్చారు. కర్ణుడు కూడా అస్త్రాలు ప్రయోగించాడు. అతను స్వతహాగా నేర్చుకున్నవి. చాలా బాగుంది, చాలా సంతోషం. అంటే మనకి కౌరవ సామ్రాజ్యంలో కేవలము పాండవులు కౌరవులు కాకుండా ఇంకొక వీరుడు కూడా ఉన్నాడు. అప్పుడు ఉన్నవాడు ఊరుకోకుండా కర్ణుడు, అట్లా కుదరదు, నేను గొప్పవాడినా అర్జునుడు గొప్పవాడో తేలాలి అన్నాడు. అదే ఇమ్మెచ్యూర్గా పిచ్చి పిచ్చిగా వాగటం అంటే. అక్కడ యుద్ధం ఏమన్నా జరుగుతుందా? నీ గొప్ప నీకుంటుంది, అర్జునుడు గొప్ప అర్జుకుంటుంది, మా ఇద్దరికి యుద్ధం పెట్టండి అన్నాడు. ఇదేం లాజిక్? అప్పుడు కృపాచార్యుడు చెప్పాడు, నాయనా ఇది రాజకుటుంబీకులు అప్పుడున్న రూల్స్ ప్రకారము దేశాన్ని రక్షించాల్సిన వాళ్ళు, వాళ్ళ అస్త్ర ప్రదర్శన నీకు కూడా అవకాశం ఇచ్చారు, చాలా సంతోషము. ఈ యుద్ధం ఏంటి, అసలు దాని అవసరం ఏమిటి? దాని మీద చాలా డిస్కషన్ జరిగింది. ఇక్కడ దుర్యోధనుడు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే అర్జునుడితో సరిసమానమైనటువంటి అస్త్రాలు ప్రయోగించాడు, అర్జునుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వీడిని మన వైపు లాక్కుంటే మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. చూడండి ఆ కుతంత్రాలు ఎట్లా ఉంటాయో. అంటే స్వార్థం అక్కడ, అంతేగాని కర్ణుడిని ఉద్ధరించుదామని కాదు. అప్పుడేమన్నాడు? తండ్రిని అడిగాడు, తండ్రి నా పుట్టినరోజు నాడు నువ్వు ఒక కానుకగా అంగరాజ్యాన్ని ఇచ్చాను, ఈ అంగరాజ్యాన్ని ఈ పిల్లవాడికి ఇస్తాను, ఈ వీరుడికి ఇస్తాను, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. నాకేం అభ్యంతరం లేదన్నాడు. అక్కడికక్కడ కర్ణుణ్ణి అంగరాజ్యానికి అభిషేకం చేశాడు, పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు రాజు అయ్యాడు కదా. ప్రోటోకాల్ మ్యాచ్ అయింది. కానీ యుద్ధం అవసరం ఉన్నదా? ఇది పెద్ద ప్రశ్న, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, ఇప్పుడు యుద్ధం చేయొచ్చా అంటే దుర్యోధనుడికి ఉంది ఈ కర్ణుడు యాక్చువల్ వీరత్వం ఎంతో. ఈ హడావిడి అంతా అయ్యేటప్పుడు చీకటి అయిపోయింది. ఆ రోజుకి ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది.